హలో ఆల్. యెస్. ఇక్కడ మీకు చూడగానే అర్థమైపోయింది కదా! మేమైతే తిరుమలకెళ్తున్నాం. తిరుమలలో శ్రీవారి బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి గదా! నెక్స్ట్ డే అయితే గరుడ సేవ ఉన్నింది. సో, దానికోసమని మేము తిరుమలకి స్టార్ట్ అయ్యాం. ముందు రోజు నైట్ 11:00కే స్టార్ట్ అయ్యాం. ఎందుకు అంత లేట్ అంటే దసరా టైం వచ్చింది కదా! సో, నేను డైలీ టెంపుల్‌కెళ్ళడం వల్ల టెంపుల్‌కెళ్ళి వచ్చి స్టార్ట్ అవ్వడానికి చాలా లేట్ అయిపోయింది. బట్ ఆ నెక్స్ట్ డే వెళ్దాము గరుడ సేవ రోజే అంటే చాలా కష్టమైపోతుంది. లైక్ 2 వీలర్స్ గానీ, టాక్సీస్ గానీ ఇవన్నీ ఏమీ అలో చేయరనమాట. సో, ఇంక మేమైతే ముందు రోజే స్టార్ట్ అయ్యి వెళ్ళిపోయాం. బట్ లిటరల్లీ ఆ ట్రాఫిక్ కానీ, ఆ జనాలు కానీ టూ మచ్ క్రౌడ్ ఉండే అసలు. ట్రాఫిక్ అయితే నేను నా లైఫ్ టైంలో చూడలేదు. అంత ట్రాఫిక్ ఉన్నింది. అండ్ ఇదైతే నెక్స్ట్ డే మార్నింగ్ నేను చెల్లి కొంచెం వెజిటబుల్స్ కావాలంటే బయటికొచ్చామనమాట. బాబోయ్! రష్ అయితే అసలు మామూలుగా లేదు. ఎక్కడ చూసినా జనాలే. ఇసకేస్తే సందు లేరు. అంతమంది జనాలుండే. ఇంకా మేమైతే మాకు కావాల్సిన వెజిటబుల్స్ తీసుకొని ఇంటికొచ్చామనమాట. లైక్ రోడ్స్ ఫుల్ కార్ పార్కింగ్స్‌తో కార్స్‌తో నిండిపోయినాయి అసలు. బట్ ఈ కార్స్ అన్నీ వన్స్ వాహనం అయిపోయింది అంటే ఇంకా వెంటనే స్టార్ట్ అయిపోయి మొత్తం ఖాళీ అయిపోతుందనమాట. ఇంకా ఇక్కడైతే మేము వాహనంకి స్టార్ట్ అయిపోయాం. మేము వాహనం 6:00కి స్టార్ట్ అయితే ఈవినింగ్ మేము వాహనంకి స్టార్ట్ అయింది నైట్ 9:00కి. ఎందుకు అంత లేట్‌గా వెళ్తున్నారంటే మేము ఎవ్రీ ఇయర్ అలానే వెళ్ళేవాళ్ళం అనమాట. లైక్ మేమైతే వరాహస్వామి మాడవీధి ఉంది కదా! ఫ్రీ మీల్స్ క్యాంటీన్ ఆ మూలనే చూస్తాము దేవుడిని ఎప్పుడు ప్రతి వాహనం కూడా. ఎందుకంటే అక్కడ చాలా సేపు ఉంటారు దేవుడు అండ్ మనం చూడడానికి కూడా మంచిగా ఉంటుంది విజిబిలిటీ అనేది. సో, ఎవ్రీ ఇయర్ లాస్ట్ 2 ఇయర్స్ ఎలా ఉండే అంటే గరుడ వాహనంకి బయట ఉన్న ప్రతి ఒక్క భక్తుడిని, ప్రతి ఒక్క పర్సన్‌కి వాహనం దర్శనం అనేది జరిగింది. లైక్ ప్రతిసారి ఏమవుతదంటే ఎంత పెద్ద పెద్ద క్యూస్ ఉన్నా వాహనం పక్క నుంచి పంపించేసేవాళ్ళు క్యూ లైన్స్‌ని ఫాస్ట్‌గా. లిటరల్లీ మనం లోపల దర్శనంకి ఎలా వెళ్తామో ఫాస్ట్‌గా పుష్ చేస్తారు. అలా చేసేవాళ్ళు. బట్ ఈసారి అయితే వర్స్ మెయింటెనెన్స్ అనాలో, వర్స్ డిపార్ట్మెంట్ అనాలో తెలీదు గానీ బయట ఉన్న వాళ్ళందరికీ హ్యాండ్ ఇచ్చేసారనమాట. లైక్ మేమైతే అక్కడే ఉన్నాం, తిరుపతిలోనే ఉంటాం, లోకల్స్ ఓకే. బట్ బయట చాలా చాలా దూరం నుంచి వచ్చారు కదా! వాళ్ళైతే చాలా ఇబ్బంది పడ్డారు అండ్ చాలా డిసప్పాయింట్ అయ్యారు. ఇంకా ఫైనల్లీ ఎలాగోలా మేము గుడి ముందరకొచ్చి లాస్ట్‌లో దర్శనం అయితే చేసేసుకున్నాం.